తెలంగాణకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుటుంబం కేటీఆర్ గారు అఫిడవిట్ సమర్పించినప్పుడు ఆ అఫిడవిట్లో చాలా తప్పులు ఉన్నాయని చెప్పి మొత్తం ఇప్పుడు ఒక పెద్ద రూమర్ అని చెప్పలేను, నాకు నిజమెంత అబద్ధమెంతో తెలియదు కాబట్టి. సో వాళ్ళ కొడుక్కి సంబంధించి ఆయన ఇండిపెండెంట్ కాదు డిపెండెంట్ అని చెప్పి ఆయన పేరు మీద ఉన్న ఆస్తులు ఏంటి అన్నది కూడా ఏం చెప్పలేదు. ఇందులో అసలు నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అంటారు? ఇప్పుడు ఈయన అఫిడవిట్ గురించి కేకే మహేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ లీడరు ఆయన ఛాలెంజ్ చేశారు. ఆయన అఫిడవిట్ గురించి ఆయన ప్రస్తావించిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు కేసీఆర్ తన భార్య ఇండిపెండెంటు, కూతురు డిపెండెంటు అని చూపించారు. కానీ కొడుకు హిమాన్షు విషయం వచ్చేసరికి అతన్ని ఇండిపెండెంట్గా చూపించారు. ఎందుకంటే మేజర్ అయ్యాడు కాబట్టి డిపెండెంట్ కాదు అని చెప్పి ఇండిపెండెంట్ అని చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు హిమాన్షు పేరు మీద 18 ఎకరాలు ఒక చోట, 4 ఎకరాలు ఒక చోట పొలం కొనటం జరిగింది. ఈ డబ్బుల్ని తానే సమకూర్చినట్లుగా చూపించలా. ఎందుకు చూపించలేదు అంటే అతను మేజర్ కాబట్టి చూపించలేదు. మరి మేజర్ అయిపోయిన వెంటనే అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి హిమాన్షుకి? అంతే కదా, ఇది కదా. మామూలుగా అయితే ఏం చేయాలి? ఇప్పుడు కూతుర్ని డిపెండెంట్గా చూపించాడు మైనర్ కాబట్టి, ఆ మైనర్ పేరు మీద ఏమైనా ఆస్తులు కొంటే కనుక తను సమకూర్చినట్లు చూపించాలి. ఇప్పుడు మరి కొడుకు విషయంకి వచ్చేసరికి అతను మేజర్ కాబట్టి తను సమకూర్చినట్లుగా చూపించాల. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, అతను మేజర్ అయినంత మాత్రాన ఆ ఆస్తిని కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి హిమాన్షుకి? ఎవరిచ్చారు? ఇప్పుడు ఎవరిస్తారు? మహా అయితే కేసీఆర్ అన్నా ఇవ్వాలి మనవడి కోసం, కవిత అయినా ఇవ్వాలి మేనగోళ్ల కోసం, లేదు కేసీఆర్ భార్య శోభ అయినా ఇవ్వాలి మనవడి కోసం, ఇప్పుడు కేటీఆర్ భార్య శైలిమ అయినా ఇవ్వాలి, కేటీఆర్ అయినా ఇవ్వాలి. ఈ 5గురే ఇవ్వగలుగుతారు అతనికి డబ్బుల్ని. ఈ 5గురు ఇచ్చినట్లుగా ఎక్కడా చూపించలా. మరి హిమాన్షు ఏం చేసి సంపాదించాడు ఈ డబ్బుల్ని? ఈ 22 ఎకరాలు సంపాదించడానికి డబ్బులు ఎక్కడ హిమాన్షుకి? అంటే ఏమనుకుంటారంటే, అధికారం తలకెక్కిన తర్వాత మేమేం చేసినా కరెక్టు, మమ్మల్ని పట్టుకునే వాళ్ళు ఎవరు, ఇవన్నీ ఎవరు చూడబోయారులే అని చెప్పి ధైర్యం ధీమా అన్నమాట. అసలు ఈ అఫిడవిట్ చెక్ చేసినప్పుడే, ఈయన ఎన్నికల అఫిడవిట్ స్క్రూట్నీకి వెళ్ళినప్పుడే పట్టుకోవాల్సిన విషయం ఇది. అవును, అప్పుడు పట్టుకోలే. అప్పుడు ఎందుకు పట్టుకోలేదంటే యువరాజు ఆయన. అవును, కేసీఆర్ గారి కొడుకు యువరాజు, ఆయన మహారాజు అయితే ఈయన యువరాజు. యువరాజు జోలికి వెళ్ళకూడదు. యువరాజు జోలికి వెళ్తే ఎట్లా? ఏమో రేపొద్దున మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ఎట్లా? వస్తే మన సంగతి చూస్తారు కదా. అంటే వీళ్ళు అధికారులకి ఈ మాదిరి ట్రైనింగ్ ఇచ్చి పెట్టారు. అవును, అధికారంలో ఉన్న వాళ్ళు ఏ తప్పు చేసినా చెల్లుతుంది అన్నట్లు చేశారు. ఇది ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ నాయకులు ఎలా ఉన్నప్పటికీ అధికారులు ఈ తప్పు చేయకూడదు. మీరు ప్రభుత్వం డబ్బులు తింటున్నారు, ప్రభుత్వం మీరు పనిచేసే తీసుకుంటున్నారు జీతాలు, కాదని కాదు. కానీ ప్రభుత్వం సొమ్ము తినేటప్పుడు, ప్రజల సొమ్ము తినేటప్పుడు మీరు మీ వృత్తిని దైవంగా అయితే భావించాల్సిందే కదా. మీ వృత్తిని వృత్తిలాగా స్వీకరించాలి, ప్రవర్తించాలి కదా. ఇక్కడ కేటీఆర్, సరే కేటీఆర్ నేను పొరపాటు చేశాను, నేను సరిగా చూసుకోలేదు, ఓవర్లుక్ అయిపోయింది అంటే కూడా, ఆ డబ్బులు నేనే ఇచ్చాను అంటే కూడా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా చెప్పాలి. అంటే అప్పటికే ఆయన ఐటీ రిటర్న్స్ వేసేసి ఉంటారు కదా. ఐటీ రిటర్న్స్లో వేసి ఉంటే గనక ధైర్యంగా చెప్పేవాడు, నేనే సమకూర్చాను, మేజర్ అయినప్పటికీ నా కొడుకు నేనే ఇచ్చానని చెప్పొచ్చు, అదేమి తప్పు కాదు. కానీ ఈయన ఐటీ రిటర్న్స్లో చూపించలేదు కాబట్టే ఆ సంగతి చెప్పలేకపోయాడు. ఇప్పుడు ఆయనకి ఈ అఫిడవిట్ కనుక రాంగ్ అని తేలితే గనక ఆయనకి పదవీ గండం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ కుటుంబం ఎలా ఉందంటే ఇవాళ సమస్యల వలయంలో చిక్కుకుపోయింది, అష్టదిగ్బంధనంలో ఉంది. అష్టదిగ్బంధనం ఏంటి అంటే, ఒక పక్క కేసీఆర్ మీద కేసులు, ఏంటది ఫోన్ ట్యాపింగ్ కేసు, గొర్రెల స్కామ్ వచ్చింది.
మళ్ళీ కాళేశ్వరం ఉంది, అసలు అన్నిటికన్నా అతి పెద్దది. ఇంకొకటి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు, అంటే ఎలక్ట్రిసిటీ మీరు డిస్కమ్ల నుంచి ఏ డిస్కమ్ నుంచి ఎంత పెట్టి కొన్నారు, అది టెండర్లు పిలిచి కొన్నారా, పిలవకుండా కొన్నారా, మీరు ఆయన ఎవరైతే ఉన్నాడో ప్రభాకర్ రావు గారు సిఎండి, ఆ సిఎండి ఏం చెప్తున్నాడు, కేసీఆర్ ఏం చెప్తే అది చేశాను అని చెప్తున్నాడు. ఒక సిఎండి అలా చెప్పడానికి వీలు లేదు. అంత చెప్పి ఆయన ఏదో తప్పించుకుందాం అనుకుంటే కుదరదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అందరూ అదే చెప్పారు, పెద్ద బాస్ చెప్తే చేసాము అని చెప్పారు. పెద్ద బాస్ చెప్తే పెద్ద బాసు గంగలో దూకమంటాడు, దూకుతారా మీరు? దూకరు కదా. మీకేదో లాభం వస్తుందని చేశారు మీరు, మీ లాభం కోసం మీరు చేశారు, ఆయన లాభం కోసం ఆయన చేశాడు. మరి అధికారులు ఇట్లాంటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. మరి చూస్తే కవిత ఏమో జైల్లో ఉంది, ఎప్పుడు రిలీజ్ అవుద్దో ఏం అర్థం కావట్లేదు. మొన్న కూడా వెళ్ళి కేటీఆర్ వెళ్ళి పలకరించి వచ్చాడు చెల్లెల్ని. ఓ పక్కన చూస్తేనేమో ఎలక్షన్స్లో ఘోర పరాజయం, అసలు ఈ పార్టీ ఉంటుందో ఉండదో అర్థం కావట్లా. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్ కాస్త మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది. అసలు ఈ టీఆర్ఎస్ కూడా ఉంటుందో ఉండదో అర్థం కావట్లా, ఎందుకంటే ఒక్క ఎంపీ కూడా గెలవలేదు. మరి ఈ పరిస్థితిలో ఒక్క ఎంపీ గవాన్స్ హోరాహోరీ పోరాడింది మెదక్లోనే. మిగతా అన్ని చోట్ల పెద్ద మీరు రెండో స్థానంలోకి కూడా రాలేదు, చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు మీకు. సరే మీ పరిస్థితి ఎలా ఉంది? మరి 17 నియోజకవర్గాల్లో పార్లమెంటు ఎలక్షన్స్లో ఏదైనా కొంచెం బలం పుంజుకుంటే కొంచెం వీళ్ళకి వాయిస్ ఉంటుంది అని అనుకున్నారు. ఎలక్షన్స్లో వాళ్ళు ఏమనుకున్నారంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏదో కాంగ్రెస్ కొంచెం తిమ్మిని బమ్మిని చేసేసింది, ఏదో కొత్త ఆశలు చూపించి గెలిచింది, కానీ ఈ 6 నెలల్లో వాళ్ళు ఏమీ చేయలేదు ప్రజలకి, మళ్ళీ మా దగ్గరికి వస్తారు దిక్కులేని జనాలు అని అన్ని నమ్మారు వీళ్ళు అనుకుని కాని పక్షంలో ఇంకొక ప్లాన్ కూడా వేసుకున్నారు. వాళ్ళు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అటువైపు, మాకున్నారు కదా అని అనుకున్నారు. కానీ వాళ్ళు ఇంకొకటి ఏం చేశారంటే ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది అనుకున్న దగ్గర వీక్ క్యాండిడేట్లను పెట్టారు. అది బీజేపీ తోటి మెప్పు కోసం, ఎందుకంటే కూతుర్ని ఇడిపించుకోవాలి కదా కేసులో నుంచి. ఇట్లా పాపం వాళ్ళ మీద చాలా ప్రభావాలు పడ్డాయి, చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. అయితే సరే ఈ పరిస్థితుల్లో ఏది ఏమైనా ఇప్పుడు పులి మీద పుట్టలాగా ఈ అఫిడవిట్ కేసు విషయం రావటం, ఇది గనక ఇది మటుకు కేటీఆర్ చాలా గట్టిగానే దెబ్బతినే వ్యవహారం ఇది. అఫిడవిట్లు తప్పులు రాయడము అనేది చాలా పెద్ద నేరం కింద వస్తుంది. అందుకే అఫిడవిట్లు స్క్రూటీలు ఇదంతా పెట్టి వాళ్ళతోటి 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాయించుకుంటారు. అఫిడవిట్ అంటే అదే, నేను ఇందులో రాసినవన్నీ వాస్తవాలు,